ఈరోజు భాగవతుల అస్ట్రాలజీ థియరీ లెసన్స్లో భాగంగా 27 నక్షత్రాలు ఉన్నాయి. నక్షత్రాలకి శాంతులు జరుగుతుంది. అలాగే వాటికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక 4 అక్షరాలతో పేరు పెట్టుకోమని చెప్తుంటాను. ఆ టాపిక్ మీద ఈరోజు చెప్తాం అనుకుంటున్నాను. అసలు నక్షత్ర శాంతి అంటే ఏంటి, ఎందుకు చేయాలి అనే వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఒక గ్రహం ఉందనుకోండి, దానికి నక్షత్రం అంటే దాని ప్రభావం మనకు తెలిసేది ఎలా అంటే దాని మీద చంద్రుడు ఉన్నప్పుడు ఆ చంద్రుడి యొక్క ప్రభావం ఆ నక్షత్ర ప్రభావంగా మనం చూస్తాం అన్నమాట. అందుకని చంద్రుడు ఉన్న రాశిని ఏ నక్షత్రం మీద ఉన్న చంద్రుడు ఉన్నాడో ఆ రాశిని మనం రాశి ఫలితాలుగా చెప్తుంటాం. యాక్చువల్గా ఈ చంద్రబలం అనేది ఒక 100% వేసుకుంటుంది. చంద్రబలం అనేది ఒక 100%. అందులో 10% అనేది నక్షత్ర బలం. చంద్రుడు ఆ నక్షత్రం మీద, ఆ నక్షత్రంలో పాదం మీద, ఏ పాదం మీద ఉన్నాడో ఆ పాదం మీద ఆ చంద్రుడు వచ్చినప్పుడు మనం జననం అయింది లేదా రాశి ఫలితాల్లో వచ్చినాయి, ఈ పాదానికి ఈ ఫలితం అలా చెప్తారు కదా. ఆ విధంగా ఈ 10% అనమాట. టోటల్గా గ్రహ బలంలో నక్షత్ర బలం అనేది 10%. ఈ 10%లో మనం ఏ పాదంలో ఉన్నాం, 1వ పాదంలో ఉన్నావా, 2వ పాదంలో ఉన్నావా, 3వ పాదంలో ఉన్నావా, 4వ పాదంలో ఉన్నావా, ఈ పాదాన్ని బట్టి దాని యొక్క బలం పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి నక్షత్ర శాంతి చేయాలా చేయొద్దా, ఎంతవరకు ఇది కరెక్ట్? నక్షత్ర శాంతి కంటే గ్రహ శాంతి ఎక్కువ ఇంపార్టెంట్. అంటే నేను చెప్పేది ఏంటంటే నక్షత్రం 10% అయితే గ్రహం 100%. చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉన్నప్పుడు మీ జన్మం అయింది కాబట్టి మీది ఆ రాశి ఆ నక్షత్రం అని చెప్తున్నారు. పలానా అక్షరాలతో పేరు పెట్టుకోమని చెప్తున్నారు కదా. యాక్చువల్గా చంద్రుడు యొక్క బలం 100% అయితే నక్షత్ర బలం 10%. ఇది మీకు అర్థమైతే నక్షత్ర శాంతి చేయాలా చేయొద్దా అనేది మీకు అర్థమవుతుంది. ఇంకా తర్వాత కాబట్టి ఇప్పుడు చంద్రుడు మూలా నక్షత్రంలో ఉంటే, రోహిణి నక్షత్రంలో కనుక ఉంటే, ఆశ్లేష నక్షత్రంలో కనుక ఉంటే శాంతి అని చెప్తారు కదా. శాంతి నక్షత్రానికి చేయాలా గ్రహానికి చేయాలా? నక్షత్రానికి 10% చేయాలి, గ్రహం 90%. మీకు అర్థమైందా? చంద్ర బలాన్ని మనం పెంచుకోవడానికి జపం చేస్తున్నాం. ఒకవేళ ఆ నక్షత్రానికి చంద్రుడు మంచివాడి కాదనుకోండి, వ్యతిరేక అనుకోండి, అప్పుడు ఆ నక్షత్రానికి జపం చేస్తున్నాం చంద్ర శాంతి కొరకు, చంద్రుడి యొక్క శాంతి కొరకు. చంద్రుడి దేని కారకుడు? మనఃకారకుడైన చంద్రుడు ఆ నక్షత్రం మీద ఉన్నాడు కాబట్టి ప్రతి సంవత్సరం ఆ ఉగాది పంచాంగంలో ఆ రాశి ఫలితాలు చెప్తారు కాబట్టి ఆ రాశి ఫలితంలో ఇలా ఉందని మనకు తెలుస్తుంది. కాబట్టి యాక్చువల్గా విషయం ఏంటంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడో అదే మీ రాశి. కాబట్టి జపం చేయాలి అనుకుంటే, నక్షత్ర శాంతి చేయాలనుకుంటే 90% ఏమో చంద్రుడికి చేయాలి, నక్షత్రానికి చేయాల్సింది కేవలం 10% మాత్రమే. ఇది మీకు అర్థమవుతే నక్షత్ర శాంతి ఎందుకు చేయాలో తెలుస్తుంది. తర్వాత ఇక్కడ ఒక 4 అక్షరాలు ఇచ్చారు.
అశ్విని నక్షత్రం. ఈ 4 అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. భరణి నక్షత్రం. ఈ 4 అక్షరాలతో పేరు పెట్టుకోవాలి. వేరే వాటితో పెట్టుకోకూడదా అని ఎవరు అడగరు కాబట్టి వాళ్ళు ఇదే చెప్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే పూర్వకాలంలో బాగా రిచ్ పీపుల్ లేదా ఉన్నత కులాల వాళ్ళు, క్షత్రియులు కొంతమంది మాత్రమే చదువుకునేవాళ్ళు. మిగతా వాళ్ళు చదువుకునేవాళ్ళు కాదు. మీకు ఈ పాయింట్ అర్థమైతే మీకు ఈ పేర్లు ఎందుకు వచ్చినాయో అది మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే బాగా చదువుకోగలుగుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ నక్షత్రం ఏంటి, ఈ పాదం ఏంటి, ఈ డేట్ ఆఫ్ బర్త్లు, ఈ టయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోవడం అప్పటి రోజుల్లో అప్పటి ప్రజలకి అప్పుడున్న పరిస్థితుల్లో కష్టం. అందుకోసమే ఈ నక్షత్రాలకి ఈ అక్షరాలతో పేరు పెట్టుకోండి అని చెప్పారు. ఇప్పుడు అసలు చదువుకోని వాళ్ళే లేరు. ఒక్కొక్కరు పీజీలు, పిహెచ్డీలు, డాక్టర్లు, స్కాలర్లు, సైంటిస్టులు, అసలు వాటిని అన్ని చదువులు చదువుతున్నారు. ఇప్పుడు అసలు చదువుకొని వాళ్ళు లేనప్పుడు ఈ అక్షరంతోనే పేరు పెట్టాలి అనేది ఎంతవరకు కరెక్టు మీరే అర్థం చేసుకోండి. పంచాంగంలో రాశారని మనం గుడ్డిగా ఫాలో అవ్వాలా? మన ఇష్టమైన పేరు, మనకి ఇష్టమైన పేరు, మన అమ్మ నాన్న పేరు, మన తాత పేరు, మన దేవుడి పేరు, మనకి ఇష్టమైన గాడ్ పేరు మీ ఇష్టం, మీరు పెట్టుకోండి. హ్యాపీగా పెట్టుకొని ఏం చేస్తారంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ ఏ టైంకి పుట్టారో మనం ఇప్పుడు ఆపరేషన్ డెలివరీ చేసినప్పుడు మనకు ఒక కాగితం ఇస్తారు. ఆ కాగితాన్ని డిజిటల్గా దగ్గర పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మంత్రులు గారు అడిగినప్పుడు మీరు ఆ డిజిటల్గా ఉన్నదాన్ని ఆయన చూపించండి. ఇదిగోండి మా పిల్లవాడు లేదా పిల్ల డేట్ ఆఫ్ బర్త్ ఇది, దాన్ని బట్టి ఈ నక్షత్రం వచ్చింది, ఈరోజు పుట్టాడు, ఇన్నింటికి పుట్టారు అందుకని మీరు చెప్పగలిగితే మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. అంతేగాని అర్థం లేని డీడు ఏడు ఏయో బావి పేర్లు రాని అక్షరాలు అవన్నీ పెట్టుకోని అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. వేరే వాళ్ళది ఏదైనా కావచ్చు, ఇది నా యొక్క జ్ఞానం ఈ విధంగా చెప్తుంది. యాక్చువల్గా ఇది పాయింట్. కాబట్టి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్న సమాజంలో ఇది చల్లదు అంటున్నాను. మీరు డేట్ ఆఫ్ బర్త్ టైము గుర్తుపెట్టుకోగలిగిన వాళ్ళైతే, ఏ టైంలో ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా మీరు చెప్పగలిగిన వాళ్ళైతే మీరు ఈ అక్షరాలతో పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. పేరు రాని అక్షరాలతో బలవంతంగా ఏదో ఒకటి యాకోబు, ఏసోవు, ఏదో ఒకటి మీ ఇష్టం అట్లాంటి పేరు, నచ్చని పేరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకో. నక్షత్రం ఏంటి, రాశి ఏంటి గుర్తుపెట్టుకొని మంత్రి గారు చెప్పు డేట్ ఆఫ్ బర్త్ చాలు. అది నెంబర్ 2 పాయింట్. ఇంకా నెంబర్ 3 పాయింట్. ఇప్పుడు మనం ఏ లగ్నానికైనా సరే శుభగ్రహాలు పాపగ్రహాలని విభజన ఉంటుంది. శుభగ్రహాలు ఏం చేస్తాయి, నీకు శుభాన్ని ఇస్తాయి. అది బాల్యావస్థలో వస్తే బాల్యంలో శుభం, లేదు మధ్య వయసులో కనుక వస్తే మీకు సరైన టైంకి చదువు, ఉద్యోగం, వివాహం అన్నీ సరిగ్గా అయ్యి సంతానం కలిగి మీరు కుటుంబంతో వృద్ధి చెందుతారు. అదే కనుక మీరు అంటే మీ జీవిత చరమాంకంలో వృద్ధాప్య దశలో కనుక వస్తే ఆ టైంలో మీరు రాచభోగాలన్నీ అనుభవించి హ్యాపీగా చనిపోతారు. అంటే ఇది ఎలా జరగాలి అనేది మీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. మీకు వచ్చే ఆ దశలు అంతర్దశలు శుభ అశుభ దశలను బట్టి ఇది ఉందన్నమాట. ఇది ఎలా వస్తుంది, మీరు పుట్టిన నక్షత్రాన్ని అనుసరించి వస్తుంది. ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో ఇది ఉంది. ఏ నక్షత్రం ఏ గ్రహం దశతో మొదలవుతుంది అనేది ఇంతకుముందు నేను చెప్పాను. అది చూసుకుంటే మీకు తెలిసిపోతుంది ఈజీ. కాబట్టి అలా మీకు బాల్యంలో కనుక శుభదశలు వస్తే పిల్లలు చక్కగా పాలు తాగుతారు, మీతో ఆడుకుంటారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, అసలు ఏడవరు, హ్యాపీగా ఉంటారు, ఎవరి దగ్గరికైనా వెళ్తారు. ఇప్పుడు బాల్యంలో కనుక చెడు గ్రహాలు కనుక వస్తే
చెడు గ్రహాల దశలు జరుగుతుంటే ఇంకా ఆ పిల్లవాడు రాత్రిపూట రోజు ఏడ్చి తల్లిదండ్రులకు నిద్ర ఉండకుండా చేస్తాడు. వాడికి ఎప్పుడు రోగం ఉంటుంది, ఎప్పుడు జబ్బుతో బాధపడుతుంటాడు. దీనివల్ల తల్లిదండ్రులు కూడా మనశ్శాంతిని కోల్పోతారు, ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఆ విధంగా అతని యొక్క చెడు దశ తల్లిదండ్రుల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే అతను చిన్నపిల్లవాడు కాబట్టి. యూ హ్యావ్ అండర్స్టాండ్ ద పాయింట్. అది అతను చిన్నపిల్లవాడు కాబట్టి అతని యొక్క ప్రభావం ఇతని వీళ్ళ మీద ఉంటుంది. అది బాలారిష్టాలు అని చెప్తున్నారు కదా. ఈ బాలారిష్టాలు అనేది కనుక చిన్నపిల్లవాడికి ఉంటే, అంటే బాల్యం 0 నుంచి 12 ఏళ్ళలో ఈ దశను బాల్య దశ, శైశవ దశ, శిశు దశ అంటారు. ఈ దశలో కనుక బాలారిష్టాలు కనుక ఉంటే, ఏ గ్రహం బాలేదో ఆ గ్రహానికి ఖచ్చితమైన జపం చేయించుకొని దానం ఇప్పించుకోవాలి. అలా జరగని పక్షంలో ఆ దశ కనుక చిన్నప్పుడే కనుక వస్తే ఆ పుట్టిన పిల్లకి ఆ దశలో అత్యంత ప్రమాదకరంగా మారుతుంది జీవితం. ఆ పిల్లకి లేదు, ఆ పిల్లాన్ని కన్న తల్లిదండ్రులకి. కొంతమంది చూశారు కదా మీరు, డెలివరీ అయ్యే సమయంలో డెలివరీ కని వాళ్ళ అమ్మ చనిపోతుంది, లేదా వాళ్ళ నాన్న చనిపోతారు, లేదా వాళ్ళ అత్తమ్మ, అదే తాతయ్య, మామయ్య, నాయనమ్మ, అమ్మమ్మ, ఇలా పెద్దవాళ్ళు చనిపోతుంటారు. వీటన్నిటి కారణం అంటే అతని బాల్య దశ, బాలారిష్ట దోషం. ఈ దోషాలు కనుక ఉండి కనుక ఆ అబ్బాయి కనుక పుట్టుంటే పూర్వజన్మ సుకృతం వల్ల ఈ విధంగా జరుగుతుందని తెలియజేస్తూ, మీరు భాగవతుల వీడియోస్ని సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తానని తెలియజేస్తూ, నేను మీ భాగవతుల లక్ష్మీనారాయణ. సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.